హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది బార్గెయినింగ్, అంటే బేరసారాలు, బేరం ఆడడం అన్నమాట. ఇన్ లీగల్ కాంటెక్స్ట్, బార్గెయినింగ్ primarily refers to plea bargaining, a negotiation process where the defendant and prosecution agree to a resolution, often involving a reduced charge or sentence to avoid a full trial. అంటే ఈ ప్లీ బార్గెనింగ్ అనేది ఒక నెగోసియేషన్ ప్రాసెస్. ఎవరికి మధ్య అనంటే డిఫెండెంట్కి, ప్రాసిక్యూషన్కి. రెండవది అడిషనల్ ఎవిడెన్స్, అంటే అదనపు సాక్ష్యం. కొన్ని సందర్భాలలో మనం ఎవిడెన్స్ని ఫస్టే ఇచ్చేస్తాం, లేదా ట్రయల్ అప్పుడు ఇస్తాం, ఎవిడెన్స్ అడిగినప్పుడు ఇస్తాం, లేదా ఇంకా మనకు ఎవిడెన్స్ అనేది దొరికింది, ఇంకా లాస్ట్ ఎండింగ్కి వచ్చేసాము, ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయిపోయాయి, ఇప్పుడు ఇవ్వచ్చా అడిషనల్ ఎవిడెన్స్ అని అంటే మనం కోర్టుకి చెప్పాలి, ఫలానా రీజన్ వల్ల ఈ ఎవిడెన్స్ అనేది మాకు ఇంతకుముందు ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం అనేది దొరకలేదు, ఇప్పుడు ఇది దొరికింది, ఇప్పుడు ఒకసారి దీన్ని చూడండి అని అడిషనల్ ఎవిడెన్స్ కోర్టు పర్మిషన్తో మనం ఇవ్వచ్చు. కోర్టు మనం చెప్పే సాక్ష్యానికి, అంటే మనం చెప్పే ఆధారాలకి సాటిస్ఫై అవ్వాలి, మనం చెప్పే రీజన్స్కి. ఓకే, కరెక్ట్గానే వీళ్ళు ఎవిడెన్స్ అనేది దొరకలేదు ముందు అని చెప్పి కోర్టు భావించినట్లయితే ఈ అడిషనల్ ఎవిడెన్స్ అనేది తీసుకుంటుంది. ఓకేనా, అది అదనపు సాక్ష్యం, అడిషనల్ ఎవిడెన్స్. మూడవది అప్పిలేట్ కోర్ట్, అంటే అప్పీల్ కోర్ట్. మనం ఇప్పుడు ఒక కోర్టులో ఉన్నాం, నాకు పైన హయ్యర్గా ఏ కోర్టుకి అయితే నేను అప్పీల్కి, నాకు ఈ కింది కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్తో నేను సాటిస్ఫై అవ్వలేదు. సో అప్పుడేం చేస్తానంటే నా హయ్యర్ కోర్టుకి అప్పీల్కి వెళ్తాను. సో అది అప్పిలేట్ కోర్టు, అంటే పైన కోర్టుకి మనం అప్పీల్కి ఏ కోర్టుకి అయితే వెళ్తామో ఆ కోర్టుని మనం అప్పిలేట్ కోర్ట్ అంటాం. నాలుగవది రెసిప్రోకల్ ప్రామిస్, అంటే పరస్పర వాగ్దానం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రెసిప్రోకల్ ప్రామిస్ ఈజ్ ఎ సేల్ అగ్రిమెంట్ వేర్ ద బయ్యర్ ప్రామిస్ టు పే ఫర్ ఎ ప్రోడక్ట్ అండ్ సెల్లర్ ప్రామిసెస్ టు డెలివర్ ద ప్రోడక్ట్ ఇన్ ఎక్స్చేంజ్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ అండ్ బి అగ్రీ దట్ ఏ విల్ సెల్ ఏ కార్ టు బి ఫర్ 10 lakhs. ఏ ప్రామిస్ ఏంటి? టు సెల్ ద కార్ టు బి. బి ప్రామిస్ ఏంటి? టు పే 10 lakhs టు ఏ. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ రెసిప్రోకల్ నేచర్ ఎక్కడుంది అని అంటే ఏస్ ప్రామిస్ టు సెల్ ఈస్ డిపెండెంట్ ఆన్ బీస్ ప్రామిస్ టు పే అండ్ వైస్ వర్సా. ఐదవది అబ్సల్యూట్, అంటే సంపూర్ణమైన. అబ్సల్యూట్ అంటే కంప్లీట్, టోటల్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ అబ్సల్యూట్ ఫెయిత్ ఇన్ హర్ ఎబిలిటీ టు సక్సీడ్, అంటే ఆమె విజయం సాధిస్తుందని అని ఆమె సామర్థ్యం పైన నాకు పూర్తి నమ్మకం ఉంది. సో ఇక్కడ అబ్సల్యూట్ అని అంటే పూర్తి, సంపూర్ణమైన అని అర్థం. ఇవి ఇవాల్టి 5 పదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.